పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి 3 పట్టణాలు కూడా దేవుని శాంతిని గురించి బోధిస్తూ ఉన్నాయి. దేవుని శాంతి మానవుల శాంతికి భిన్నంగా ఉంటుంది. మానవుల యొక్క శాంతి అన్యాయాలతో కూడుకొని ఉంటే, దేవుని శాంతి నీతి న్యాయాలతో కూడుకొని ఉంటూ ఉంది. దేవుని శాంతిలో మనుషులందరూ సమానం. దేవుని శాంతిలో న్యాయం ఎటువైపు ఉంటుందో దేవుడు కూడా అటువైపే ఉంటాడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. బంధాలకి అతీతంగా అన్న తమ్ముడు, అక్క చెల్లి, తండ్రి కొడుకు, తల్లి కూతురు, అత్త కోడలు, ఈ బంధాలకు అతీతముగా ఎవరైతే నీతి న్యాయం వైపు ఉంటారో వారి వైపే దేవుడు ఉంటాడు. అలాంటి వారికి దేవుడు శాంతిని ప్రసాదిస్తాడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ పూజలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని ఆ ప్రభువు మన్నింపు కోసం ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధంను ఏర్పరచుగల ఈ మా అనేక ఆధ్యాత్మిక వరము సమకూర్చించితివి. మా హృదయం నీ చలని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటే అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానం నెరవేర్చ మేము పరమానందం అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించిన మా ప్రభువును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రజలందరూ దూషించి ఒక మానవునిగా నన్ను సృష్టించితివి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇర్మియా పలికిన మాటలు విన్న అధికారులు రాజు చెంతకు పోయి అతనితో, మీరతనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడిట్టి మాటల ద్వారా నగరమున మిగిలియున్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరుచున్నాడు. ఇతడు ప్రజల క్షేమమును గాక నాశనమును కోరుచున్నాడు అని చెప్పిరి. సిద్కియా, అతడు మీ ఆధీనమునానున్నాడు, నేను మీకు అడ్డుపడజాలను కదా అనెను. అంతట వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు మల్కియా బావిలోనికి దింపిరి. అది రాజప్రసాదపు ఆవరణనున్నది. దానిలో నీరు ఒట్టిపోయి పూడిక మాత్రమే ఉన్నది. నేను దానిలో దిగబడితిని. కావున ఎబెద్మెలకు రాజు వద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డ పని చేసిరి. మీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి. నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకటితో చచ్చునని చెప్పెను. రాజు అతనితో, నీ వచట నుండి 3 మనుషులను తీసుకొని పోయి ఇర్మియా చనిపోకముందే అతనిని బావి నుండి వెలుపలికి లాగుమని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. పట్టణము. ఎబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. 2వ పట్టణము. ఎబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయంతో పరిగెడుదము. మన విశ్వాసము కారకుడు, పరిపూర్ణత వసుకువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
అవమానములను లక్ష్య పెట్టక స్లీవను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడిపక్కన కూర్చుండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాటలు పడెనో, పాపాత్ముల విద్వేషం ఎట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడి పోవలదు. మీరు పాపంతో పోరాడుటలో ఇంకనూ రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. ఇది ప్రభువుని వాక్కు. ప్రభు మీతో ఉండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 12 పవిత్ర వచనములు 49 నుండి. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము నుండి. యేసు శిష్యులతో, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానము పొందవలేను. అది నెరవేరునంత వరకు నా మనసునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చి తినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురు ఉన్నచో వారిలో 3 వ్యతిరేకముగా 2, 2 వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. ఇది క్రీస్తుని సువిశేషము. మాత్రం పోలికలేవు. ఎవరైనా ఎటువంటి వ్యక్తి ఆ దేవుడు అని ప్రభు బోధించేటువంటి సందేశానికి ఏమాత్రం పోలికలేవు, ఏమాత్రం పోలికలేవు. ఎవరైనా ఈ వాక్యాన్ని మొదటిసారి వింటే ఏమనుకుంటారు? ఎటువంటి వ్యక్తి ఆ దేవుడు అని. ఏం బోధిస్తున్నాడు క్రీస్తు ప్రభు ఈనాటి వాక్యములో? చదవండి ఎవరన్నా. సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఒక్కరు చదవమరు. భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి క్రీస్తు ప్రభు పలికిన పలుకులేనవి అసలు నిజంగా నిజంగా క్రీస్తు ప్రభు పలుకులేనవి నమ్ముతారా? ప్రభు అంటున్నాడు ఏమని? నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చాడు అని. తర్వాత అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. తర్వాత నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్థానమును పొందవలేను. అది నెరవేరినంత వరకు నా మనసుకు శాంతి లేదు. చదువు, పూర్తి చదువు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చినని మీరు తలంచుచున్నారా? ప్రభు ఏమంటున్నాడు?
నేను భూమి మీద శాంతిని నెరవేర్చడానికి వచ్చాను అని మీరు తలంచుచున్నారా? ప్రశ్నిస్తున్నాడు. నేను వచ్చింది శాంతిని స్థాపించడానికి కాదు. లేదు, విభేదములు కలిగించుటకై వచ్చిందని మీతో చెప్పుచున్నాను. విభేదములు కలిగించుటకు వచ్చాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి అసలు ఈ మాటలకు అర్థం ఏంటిది? క్రీస్తు ప్రభు పలికిన పలుకులేనా ఇవి? విభేదాలు కలిగించడానికి వచ్చానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రభు పలికిన పలుకులేనా ఇవి నిజంగా? మరి ఈ పలుకులని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ పలుకులని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభు అంటూ ఉన్నాడు తర్వాత వాక్యంలో, తండ్రికి కుమారులకి, అత్తకి కోడలకి, అన్న తమ్ముడికి, అక్క చెల్లెలకు మధ్య విభేదాలు కలుగుతాయి. విభేదాలు కలుగుతాయి. మరి ఈ విభేదాలు కలుగుతాయని ప్రభు అంటూ ఉన్నాడు. మరి ప్రభు చెప్పిన వాక్యాలు ఈరోజు ప్రపంచంలో కుటుంబ వాస్తవాలకి ప్రతిబింబం. ఏ కుటుంబంలో చూసుకున్నా తల్లిదండ్రులకి, పిల్లలకి, అన్నకి తమ్ముడికి, అక్కకి చెల్లెకి, అత్తకి కోడలకి, తోటి కోడలకి, ఇవన్నీ కూడా విభేదాలు, రకరకాల విభేదాలు. అది ఆస్తి గొడవ కావచ్చు, తల్లిదండ్రులను చూసుకునే విషయంలో కావచ్చు, లేదా మిగతా విషయాలలో. ఏ విషయాలు చూసినా కానీ, ఏ కుటుంబంలో చూసినా కానీ విభేదాలు ఉన్నాయి. మరి ప్రభు అంటూ ఉన్నాడు, నేను వచ్చింది విభేదాలు కలిగించడానికి అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మన గ్రామానికి వస్తూ ఉంటే ఎడమ వైపున సమాధులు ఉన్నాయి. చూశారు కదా, సమాధులు ఉన్నాయి. ఆ సమాధులని, శ్మశాన వాటికని, సమాధులని ఇంకొక మాటలు ఏమంటారు అంటే శాంతివనం అంటారు. శాంతివనం. అక్కడ కూడా శాంతి ఉంది. ఎందుకని? అక్కడ ఏ గొడవలు లేవు, ఏ సమస్యలు లేవు, ఒకరినొకరు తిట్టుకోరు, నీళ్ళు ఇటు ముందుకు వచ్చినాయని అరుచుకునేది లేదు, బిందె ముందు పెట్టిన గొడవ లేదు, ఆస్తి పంపకాల గొడవ లేవు, ఏ గొడవ లేదు. అందుకే అది శాంతివనం. అక్కడ ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి అక్కడ శాంతివనం అని అంటూ ఉన్నాను. కానీ ప్రభు వచ్చింది అలాంటి శాంతిని మనకివ్వటానికి కాదు. ఒకసారి ఒక సినిమాలో ఒక విలన్ అంటూ ఉంటాడు, ఈ గ్రామములో ఏ గొడవలు లేవు, ఈ గ్రామంలో నా పెద్దరికంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి గొడవలు. ఎందుకని? అని అంటాడు, నాకు ఏది కావాల్సిన జనాలు ఇస్తాను, నా మాటే వేదవాక్. నాకు ఆస్తి కావాలంటే ఆస్తి ఇస్తారు, భూమి కావాలంటే భూమి ఇస్తారు, నా మీద ఎవరు కేసులు పెట్టరు, నాకు ఎవరు కూడా ఎదురు తిరగరు. ఎందుకని? ఎదురు తిరిగితే నేను చంపేస్తాన భయం. నాకు ఎదురు తిరిగితే నేను చంపేస్తానన్న భయం వాళ్ళకుంది కాబట్టి ఈ గ్రామంలో ప్రశాంతత ఉంది అంటారు వీళ్ళ. శ్మశానంలో ప్రశాంతత, ఇలాంటి గ్రామంలో ఉండే ప్రశాంతత ఒకటే. ఇప్పుడు ఆ శాంతి ఎలాంటి శాంతి? అన్యాయంతో కూడినటువంటి శాంతి. ఆ గ్రామంలో విలన్ అనుకుంటుంటాడు, ఎదురు తిరిగితే చంపేట, ఆయన మాటకి ఎదురు లేదు. అదేవిధంగా ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం, చక్రవర్తి రాజు ఇర్మియా ప్రవక్తని బంధించాడు. బంధించి ఏం చేశాడు? ప్రజలు కోరుకున్నట్లు ఏం చేశారు? ఇర్మియా ప్రవక్తని బావిలో పడేశారు. ఎందుకని? ఆ రోజులలో చక్రవర్తి మాటే వేద శాసనం. ఒకప్పుడు రోమా నగరాన్ని పాలించినటువంటి చక్రవర్తి ఆ యొక్క చేతితోని ప్రపంచాన్ని పాలించేవాడు. చేయి ఇలా పెడితే అక్కడ ఉన్న మనిషి బతికినట్టు, ఇలా అంటే చంపే. కేవలం చేతి సైగలతో ఒక మనిషి ప్రాణాన్ని తీసే రోజులు ఆ రోజులలో శాంతి ఉండొచ్చు, కానీ న్యాయం లేదు. మరి ఈ రోజులు జరుగుద్దా? ఈ రోజులలో ఒక పెద్ద మనిషి ఇలా అంటే తలలు ఉంటాయా? ఇలా తలలు తెగులు పడతాయా? పడవు కదా. పెద్ద మనిషి కోరుకుని చేయొచ్చా? గట్టి చెప్పండి. నా ఇష్టం, నాకు ఇంట్లో నచ్చిన అమ్మాయి కావాలి,
నాకు కోరుకున్న ఆస్తి కావాలి, నాకు ఇది కావాలంటే చెల్లుబాటు అవుతుందా? కాదు. ఎందుకని? జనాలు గట్టి చెప్పండి. న్యాయం. ఎవరు న్యాయం కోసం ఎవరు పోరాడతారు? ప్రజలు. వాళ్ళకేంది? భయం. ఎందుకని? ప్రజలు ఎదురు తిరుగుతారనేటువంటి భయం. ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం ఉన్నది. ప్రజాస్వామ్యం లేనిది ప్రతి ఒక్కరికి న్యాయం, అందరూ సమానమే. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 30, 40, 50 సంవత్సరాలలో కుర్చీలలో ఎవరు కూర్చునేవాళ్ళు? గట్టిగా రాజు మాత్రం. గ్రామాలలో పెద్దోళ్ళ, ముసలోళ్ళ? గట్టి చెప్పమ్మా. అధిక వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే కుర్చీలలో కూర్చునేవాళ్ళు. ఈ రోజులలో గట్టి చెప్పండి. ఎందుకని? అందరూ సమానం. అందరూ సమానం అంటే 90 సంవత్సరాల వయసున్న వ్యక్తి, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా సమానమైన అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా చూడాలి. అంటే ఏంటిది? ఈ రోజులలో న్యాయం, నీతి, న్యాయం. ఈ నీతి న్యాయం కోసం పోరాడినప్పుడు మనము వేరే వాళ్ళని, అన్యాయంగా ఉండే వాళ్ళని ఎదిరించవలసి వస్తుంది అని ప్రభు చెప్పేటువంటి పలుకులు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు ఏమని? తండ్రి కూతురుని ఎదిరించవచ్చు, కూతురు తండ్రిని ఎదిరించవచ్చు. ఎందుకోసమని? న్యాయం కోసం. ఒక కుటుంబంలో తండ్రి పక్షపాత ధోరణితో కేవలం కొడుకునే చూసుకుంటే కూతురు ఎదురు తిరుగుద్ది. బయట సమాజం అనుకోవచ్చు ఈమె ఎదురు తిరుగుంది, అహంకారం ఉందని. కానీ ఆ యొక్క ఎదురులో ఏముంది? న్యాయం ఉంది. ఎక్కడైతే పక్షపాతం ఉంటుందో అక్కడ జనాలు ఎదురు తిరుగుతారు. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ జనాలు, ప్రజలు ఎదురు తిరుగుతారు. అలాంటి చోట్ల కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా గొడవలు జరుగుతూ ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వాగ్వాదాలు ఉంటాయి. అది సహజం. కానీ ప్రభు కోరుకునేది అటువంటి శాంతి, నీతి న్యాయంతో కూడినటువంటి శాంతిని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఒక గ్రామములో ప్రతి ఒక్కరూ సమానం, ఒక సంఘములో, క్రైస్తవ సంఘములో కూడా అందరూ సమానం. అందరికీ సమాన హక్కులు, అందరికీ ప్రాథమిక సమాన హక్కులు. నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు. ఆ హక్కులను ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే శాంతి, సమాధానం గ్రామములో ఉంటుంది. నీ హక్కు ఎంతవరకు? ఉదాహరణకు అంటాం, ఇది నా జన్మ హక్కు అని. నీకెంత హక్కు ఉందో మరి ఇంతవరకు కూడా హక్కు. నా చేయుని ఎంతవరకు సాసొచ్చు? పోయేంతవరకా? ఎంతవరకు? నా చెయ్యి ఇంకా పొడుగుందన్న, అక్కడి దాకా పోవచ్చా? ఎంతవరకు పోవచ్చు నా చెయ్యి? వేరే వాళ్ళకి తగలంత వరకు పోవచ్చు, అంతే కదా? వేరే వాళ్ళకి తగలంత. ఇప్పుడున్నా నేను చెయ్యిట్టున్నా ఇట్లా అంటా, ఏమైంది? ఏం కాదు. మీ దగ్గరకు వచ్చి ఇట్లా అంటే తగులుతుంది, అప్పుడు అది నా హక్కా? కా. అంటే ఏంది? నీ హక్కు నీ పరిధిలో మాత్రమే. నీ హక్కు నీ పరిధిలో మాత్రమే. నీ పరిధి దాటి కిందికి వస్తే అది నీ హక్కు కాదు. నీ పరిధి దాటి ముందుకు వస్తే నీ హక్కు కాదు. ఒకసారి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసినప్పుడు జడ్జి అడిగాడు, నువ్వేం తప్పు చేసినావు? ఆయన ఏమండు, అయ్యా నేనేం తప్పు చేయలేదయ్యా, అయ్యా నేనేం తప్పు చేయలేదు, ఒక తాడుని తీసుకొని వచ్చినా. వెంటనే జడ్జి పోలీసులకు వెళ్ళి చూసి, మీకు అంత తలకాయ దొబ్బిందా? ఒక తాడు తీసుకొని వస్తే ఎందుకయ్యా మీరు అరెస్ట్ చేసినారని. వెంటనే పోలీసు ఆయన నుండి, ఆ తాడు చివరిలో ఒక బర్రె ఉంది అని. నేను కావాలని తేలేదయ్యా, అదే వచ్చింది. అంటే ఏంది ఇక్కడ? ప్రేమైన సహోదరి సహోదరు, మన హక్కు మన పరిధిలో వరకే. మన పరిధి దాటితే తప్పు. అది ఎవరైనా సరే,
ఏ స్థాయిలో ఉన్నా సరే మనం ఒకరి హక్కులని ఒకరు గౌరవించుకొని ఉన్నప్పుడే, నీతి న్యాయంగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు యొక్క శాంతి ఈ లోకంలో స్థాపించబడుతూ ఉంది. మరి అలాంటి న్యాయం తరపునే ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి, మాట్లాడాలి. మన గ్రామాల్లో చూస్తుంటాం, ఒక పెద్ద మనిషి తప్పు చేసినా ఎవరు మాట్లాడరు, అన్యాయం చేసినా నోరు తెరవరు. అందరూ భయపడుతూ ఉంటారు. పాత రోజులలో ఏ విధంగా భయపడ్డారో ఇంకా భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని వదిలించుకొని ధైర్యంతో ముందుకు సాగటమే క్రైస్తవ జీవితం. ఆమేన్. విశ్వాసంగ్రాము ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ ఉన్నాయా? సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టులా ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరచగల ఈ మా బలి అర్పణ దయతో స్వీకరింపము. నీవు మాకు సగిన దానములని మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్నే పరమ వరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞత వందనములు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింపచి తగ్గించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానమై మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళం అన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఎట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్మకు నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్వం పాలు వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా దమన కుమార పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈరోజు బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి ఉద్దేశమును ఆశీర్వదించము. ఈరోజున మా కొరకు బలి పూజ అర్పిస్తున్నటువంటి మా ప్రీతమ ఫాదర్ గారిని దీవించమని, ఫాదర్ గారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుచూ ఉన్నా. మా గురునిలయ నిర్మాణములో తోడుగా ఉండమని, అదేవిధంగా రేపటి దినము నుంచి మేము ప్రారంభిస్తున్నటువంటి 3వ బ్యాచ్ మిషన్ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము కూడా దేవుని బిడ్డలము అన్నప్పుడు మనలో హెచ్చు తగ్గులు లేవు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, ఒకరు చిన్న అనేటువంటి భేదభావాలు లేవు. అందరము కూడా సమానం. ఈ సమానత్వాన్ని తెలియజేసే విధముగా మీరందరూ కూడా గుడిలో మంచిగా చివరకు జరిగి ఒక పెద్ద సర్కిల్ ఏర్పాటు చేసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పరలోక జపాన్ని ప్రార్థించుదాం. అందరూ కూడా గుండ్రంగా ఒక సర్కిల్ లాగా ఏర్పడండి. అంటే అందరూ చివరికి వెళ్ళండి. అట్లా ఒకటే సర్కిల్. గుడి లోపలికి రండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము.
ఇంకేమైనా విషయాలు ఉన్నాయి దయచేసి ఇంటికి ఇవ్వాల్సినవి ఇంకా మళ్ళీ గుర్తు చేయాలంటే ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతమే. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.